హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గుడ్ మార్నింగ్. తెల్లవారినండి. యేసయ్య మాటలు వినడానికి రండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మీరు ఇండియాలో ఉన్నా, మీరు మరో దేశంలో దేశంలో ఉన్నా, మీకు ఇది మధ్యాహ్నం, ఉదయం, సాయంత్రం ఏ సమయమైనా మరొకసారి లేకపోతే యూట్యూబ్లో లైవ్ కాకుండా తర్వాత చూస్తున్న వారైనా ఖచ్చితంగా దేవుని మాటలు మనల్ని దర్శిస్తాయి, మనతో మాట్లాడి మనల్ని సరిచేస్తాయి. కనుక దేవుని మాటల మీద మనసు పెట్టండి. రెండో చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాటలు జీవపు ఊటలు కదా. నీ మాట ఊరకనే రాదన్నావు కదా. అది పంపిన వాటి పని ముగించుకొని దగ్గర తిరిగి వస్తున్నావు. ఆకాశం నుంచి మంచు కురిచి భూమిని తడిపి పంటను పండించినట్లు నాయన నీ వాక్యం మా హృదయములో వెదజల్లినప్పుడు మా హృదయములు ఫలిస్తామని విశ్వసించుటకు నీ మాటలు మా హృదయంలో భద్రపరుచుకుంటూ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? న్యూస్ వింటూ భయపడుతున్నారా? మరీ గమ్మత్తుగా చెప్తున్నారు. కొన్నిసార్లు నిజము, కొన్నిసార్లు అవి జరగకపోవచ్చు, కొన్నిసార్లు జరుగుతుంటాయి. ఒక పక్క యుద్ధాల గురించిన గొడవలు, ఒక పక్కన మరి మధ్య ఫేక్ న్యూస్ ఎక్కువైపోతున్నాయి. ఏది నమ్మాలో తెలియని పరిస్థితుల్లో ఉంటున్నాయి. వాతావరణ సూచనలు చూస్తే గందరగోళంగా ఉంటున్నాయి. మరి అకాల వర్షాల వలన పంటలు పోతాయని ఎంతో భయపడిపోతున్నాం. మరి ఇలాంటి అన్ని పరిస్థితుల్లో కూడా మనం దిగులు, భయము, బాధ మనసులో పెట్టుకుంటే మనిషి ఏం చేయగలడండి? మీరు గమనించండి, దిగులుతో ఉన్నవాడు ఏమైనా సాధించగలడా? బాధపడుతూ కూర్చున్నవాడు మరొక అడుగు ముందుకు వేయగలడా? నిన్నటి గురించి ఆలోచించుకుంటూ ఉన్నవాడు తన జీవితంలో ఏమైనా సాధించగలరా? అందుకని ప్రభువు అన్నాడు, మీరు దిగులు పడవద్దు, నిన్నటిని గురించి వ్యసన పడవద్దు, రేపటి గురించి చింతించొద్దు, ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు ఐహిక విచారాలకు, లోకపు ఆకర్షణలకు లొంగరు కానీ మెలకువగా ఉండి ప్రార్థన చేయడం ద్వారా సాతాను తంత్రాలను గుర్తించి ఎదిరించగలుగుతారు. ముఖ్యంగానండి, మనం అంచె దినాల్లో ఉన్నాం, ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. రాకడ సూచనలన్నీ నెరవేరుతున్నాయి. యేసయ్య వచ్చాడు, లోకంలో పుట్టాడు అని మనం పాటలు పాడుకుంటూ కూర్చునే ఈ క్రిస్మస్ దినాల్లో యేసయ్య రెండవ రాకడ కూడా ఉందన్న సంగతి మనం యేసుని గురించిన శుభవర్తమానం చెప్పే ప్రతి ఒక్కరికి క్రీస్తుని గురించి, ఆయన రాకడ గురించి చెప్పాలి. ఆయన కాపరిగా వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు, దీనుడిగా వచ్చాడు. కానీ ఈసారి ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు, రాజుగా రాబోతున్నాడు. ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. కొదమ సింహం వలె రాబోతున్నాడని వాక్యం హెచ్చరిస్తుంది. దాని కొరకు మనం, ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. చూడండి, 21వ అధ్యాయం లూకా సువార్త 34వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. లూకా సువార్త 21:34 నుండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త ఏంటండి? తిండి వలనను, ఐహిక విచారముల వలనను, మత్తు వలనను మీ హృదయములు మందముగా ఉండునప్పుడు ఆ దినము, ఏ దినము? ప్రభువు రాకడ దినము అకస్మాత్తుగా మీ మీదకు రాకుండానట్లు మీరు మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మత్తుగా ఉంటే మనం ఏ సమయంలోనైనా లోబడిపోతామండి సాతానికి. మత్తు అనేది ఆధ్యాత్మిక మత్తులో ఉన్నారు చాలామంది. వారు ప్రార్థన చేస్తున్నారు కానీ ఆ మత్తుగానే ప్రార్థన చేస్తారు, మందంగానే ఆ ప్రార్థన వస్తుంది. ఇవాళ ఉపవాస ప్రార్థనలకు వెళ్ళే వాళ్ళ పరిస్థితి చూస్తే అదేందో మరి ఉపవాసం వల్ల వచ్చిన నీరసం అనుకుంటారో, లేకపోతే అలా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనుకుంటారో. కానీ చాలామంది ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో బిక్కమొఖాలు వేసుకొని ప్రభువా అన్నట్టుగా ప్రార్థించడానికి ప్రయత్నిస్తున్నారే కానీ, అరే దేవుడు చేసిన మేలును స్తుతిస్తూ దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నవాడు
ఎప్పుడెప్పుడు నా ప్రభు వస్తాడా అని, నా రాజ్యానికి చేరతాడా అని ఆసక్తితో ఎదురు చూడాలి కదండి. ఐహిక విచారాలు ఉన్నప్పుడు, అంటే ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా అనే ఆ విచారాలు అంతటితోటైనా ఇల్లు కట్టుకోవాలి, పొలం కనుక్కోవాలి, పంట పాడైపోద్దేమో, వర్షం వస్తుంది, వరద వస్తుంది. చాలామంది ఇంటి పని పెట్టుకున్న తర్వాత ఆరోగ్యాన్ని పొడి చేసుకుంటున్నారు, ఆత్మీయంగాను పడిపోతున్నారు. దేవుని చిత్తంలో ఇల్లు కట్టండి. యెహోవా ఇల్లు కట్టించండి, ఎలా కట్టువారి ప్రయాస వ్యర్థం. నా మాటలు విని ఆ మాటల ప్రకారంగా పునాది వేసి బండ మీద తన ఇల్లు కట్టుకున్నవాడు ధన్యుడు. గాలి వచ్చినా, తుఫాను వచ్చినా ఆ ఇల్లు కదలకుండా ఉంటుంది. ఊరికే అప్పులు చేసి, లోన్ చేసి, నీకున్న ఆ ఊహలు చూసుకొని గబగబా ఏదో అనుకొని తొందరగా ఇల్లు కట్టాలని ఇసుక మీద పునాది లేకుండా కట్టుకున్నవాడు తొందరగా ముగిస్తాడేమో. కానీ తుఫాను వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు ఆ ఇంటి పాడు గొప్పదన్నాడు. అది మనకే తెలుసు కదా. కొట్టుకుపోద్ది, ఇరిగిపోద్ది, పడిపోద్ది. దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుడు తగిన సమయంలో సమస్తం మనకి సమకూర్చారు అని విశ్వాసం ఉంచండి. లోకంలో ఉన్న వాటి కోసం విచారించొద్దు. ఐహిక విచారములు, లోక సంబంధమైన దుఃఖములు, భయములు వదిలిపెట్టండి. అవి మనల్ని ఆధ్యాత్మికంగా మందమైన స్థితిలోనికి తీసుకెళ్తాయి. తిండి వలన, ఈ తిండికి ఒక హద్దు లేదండి. వాళ్ళ ఎంత తింటనే ఉన్నారు జనం. ఎన్ని రెస్టారెంట్స్, ఎన్ని కేఎఫ్సీలు, ఎన్ని స్టార్బక్స్, ఎన్నెన్ని ఇంకేంటో నాకు తెలియదు పేర్లు చాలా ఉంటాయండి. ఫుడ్, ఆంధ్ర ఫుడ్, తమిళనాడు ఫుడ్, తంజావూరు ఫుడ్, అబ్బా. ఆ జొమాటోలోకి వెళ్ళి వెతుకుతుంటారు కొంతమంది. ఎన్ని రకాల టేస్ట్లు, ఎన్ని రకాల ఫుడ్లు, ఎప్పుడు పడితే అప్పుడు, ఏ అర్ధరాత్రి కావాలంటే అర్ధరాత్రి తిండి తినుచు, దెనులు తినుచు, తాగుచు ఉందరు. ప్రభు రాకడ గుర్తులేవి. తిండికే ప్రాధాన్యత. తినటం కోసం తిన్నది మత్తు. తింటంతో ఆగుతారా? తిన్నదాన్ని అరగటానికి తాగుతారు. తాగుబోతులు, తిండిబోతులు, దరిద్రులకు దేవుని వాక్యం సెలవిస్తుంది. తినాలండి, బ్రతకటానికి తినాలి. కానీ తినటానికే బ్రతుకుతున్నట్టుగా ఉంటే ఎలా? మందమైగా మనకు అరిగించుకోలేనంత తిని తిప్పలు పడతాం ఎందుకు? మెలకువగా ఉండేవాడు ప్రతి దానిలోనూ కొంచెముగా ఉంటాడు, మితముగా ఉంటాడు. మితముగా ఉండు. తిండి విషయంలో, నిద్ర విషయంలో, ఏ విషయమైనా సరే నువ్వు మితముగా ఉండని ఆ రోజు పౌలు తిమోతిని హెచ్చరించాడు. దేవుడు ఇచ్చిన దాంతో సంతుష్టిపడు. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకం. తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మందముగా ఉన్నప్పుడు ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకు రాకుండానట్లు మీ విషయమై మీరు జాగ్రత్త పడుడి. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. ప్రభువు రాకడ దినము ఒకరోజు కాదు, ఒక ఊర్లో కాదు, ఒక చోట కాదు. ఏంటండి? భూమి అంతటా నివసించే వారి మీదకి అకస్మాత్తుగా వస్తుంది. కనురెప్ప పాటులో అద్భుతాలు జరుగుతాయి. మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడి ఆయన యందు విశ్వాసం వచ్చిన వారు ఎత్తబడతారు. విడివబడిన పరిస్థితి భయంకరంగా ఉంటుంది. భూమి అంతట మీదకి రాబో ప్రభు రాకడ దినము కొరకు సిద్ధపడండి. 36వ వచనం. కాబట్టి మీరు జరగబో వీటినల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు, క్రీస్తు ముందు నిలవబడడానికి శక్తి గలవారగునట్లు, కింద ఫుట్నోట్లో రాశారు, పాత్రులు ఉన్నట్లు, తగిన వారు ఉన్నట్లు మెలకువగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. మెలకువగా ఉండండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండండి. ప్రార్థన అనేది నీ హృదయంలో నుండి వచ్చే ఒక ధూపంలాగా ఉండాలి. ప్రార్థన మనస్సు కలిగి ఉండాలి. ప్రార్థన తలంపులుగా ఉండాలి. ప్రార్థనను
అంటే మన విన్నపములను, మన స్థితిని, మన అవసరతలను మనం దేవునితో కనెక్ట్ అయినట్టుగా ఉండేది ప్రార్థన. కానీ 4 మాటలు గడగడ చెప్పేసి ఆమె చెప్పి నా ప్రార్థన అయిపోయిందనే వారిని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. ప్రార్థన అయిపోదండి. ఒకవేళ మాటల ప్రార్థన అయిపోతుందేమో, బహిరంగ ప్రార్థన అయిపోతుందేమో, ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో చేసే ప్రార్థన, ఎడతెగక చేసే ప్రార్థన ఆత్మను మనం కలిగి దేవుడితో సంభాషించుకునే ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక జీవితంలోనికి మనం ఎదగాలి. ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థన. మీ మందిరాల్లో ఉపవాస ప్రార్థనలకు వెళ్ళండి. ఉపవాస ప్రార్థనలో మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీకోసమే ప్రార్థన చేసుకోవటం కాదండి. ప్రభు వస్తే నువ్వు సిద్ధమేమో ఒకవేళ, కానీ నీ ఇంటిలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? నీ చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే ప్రభు చెప్పాడు, నువ్వు సిద్ధపడు, నీ చుట్టూ ఉన్న వారిని సిద్ధపరచు. అందుకే మన ప్రార్థన కొనసాగుతుంటుంది. మన ప్రార్థన మన మట్టుకు చేసుకుని ఆగేది కాదు, కానీ మన ఇంటి వారి కొరకు, బయటి వారి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలని, ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేయాలని దేవుడు వాక్యం హెచ్చరిస్తుంది. రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించి, ప్రజలందరి కొరకు ప్రార్థించి, అప్పుడే నీవు సుఖంగా ఉండగలవని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఎంతమంది కోసం మీరు ప్రార్థిస్తున్నారు? ఎంతసేపు మీరు ప్రార్థిస్తున్నారు? ఎంతగా మీరు దేవుని ఆత్మతో నింపబడి ప్రార్థనా హృదయాన్ని కలిగి జీవిస్తున్నారు? దేవుడితో సహవాసం చేసే అనుభవం కలిగి ఉన్నారు? ఆయనతో మాట్లాడుకోవటం, ఆయన మాటలు వినటం అనేది ఎంత అత్యున్నతమైనటువంటి అనుభవమో తెలుసా అండి? ప్రార్థన చేయండి. ప్రార్థన రాలేదంటారా? ప్రార్థన చేయండి. ప్రార్థన నేర్చుకోవాలా? ప్రార్థన చేయండి. ప్రార్థనలోనే ప్రార్థన నేర్చుకోగలుగుతాం. నువ్వు నోరు తెరిస్తే నేను నింపుతానన్నాడు. ప్రార్థన రాకపోతే ప్రభు అను. ఆత్మ మన పక్షంలో ఉండి మన చేత ప్రార్థన చేయిస్తాడు. మత్తు వదలండి, నిర్లక్ష్యత వదలండి, లోకముల గురించి చింతించకండి. ఏదుందో లేదో ఎందుకండి దాని గురించి అంత బాధ? ప్రభు వస్తే లేక మనం చేస్తే అవన్నీ ఇక్కడే ఉంటాయి కదా. మనం ఏమన్నా కూడా పట్టుకొని పోగలమా? ఏది వెంట తీసుకొని వెళ్ళలేము. దిగంబరులుగానే వచ్చాం, దిగంబరులుగానే వెళ్తాం. ఏదో ఒకటి ఉంటుంది, ఒకటి ఉండకపోద్ది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి, ఒక బాధ ఉంటుంది, ఒక కొరత ఉంటుంది. దాని గురించి దిగులు పడుతూ కూర్చోవటం ఎందుకు? నా దేశం పరలోకం, నా రాజ్యం పరలోక రాజ్యం, నా పౌరస్థితి పరలోకం అందుంది అన్న విశ్వాసం కలిగిన వాడు పైనున్న వాటి మీదనే మనసు పెడతాడు. చూడండి, ప్రార్థించేవాడు దైవ దర్శనాలను పొందుతాడు. ఈ లోకము చూసుకొని మురిసిపోడు, కానీ అదృశ్యమైన దేవుని కార్యాలను, అనంతమైన దేవుని విషయాలను ఎరగలుగుతాడు. దృశ్యమైనవన్నీ అదృశ్యములు, దృశ్యమైనవన్నీ అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఆ అదృశ్యమైన వాటిని చూడాలంటే అది ప్రార్థన ద్వారా మన మనోనేత్రాలు తెరవబడాలి. ప్రార్థించే వారి మనోనేత్రాలు తెరవబడతాయి కనుక క్రీస్తులో ఉన్న సౌందర్యాన్ని, ఆయనలో ఉన్న బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలను చూడగలుగుతాడు, సంతృప్తి పొందుతాడు. ప్రభు రాకడ కొరకు ఎదురు చూచినట్లుగా మెలకువగా ఉండి ప్రార్థించేవాడిగా ఉంటాడు. మీరందరూ ప్రభు రాకడ సమయంలో, నేను కూడా, మనం అందరము ప్రభు రాకడ సమయంలో ఎత్తబడాలని, ఆయన రాజ్యంలో నిరంతరం జీవించాలని ప్రభు ఆశించబడాలని దీవిస్తున్నాడు కనుక మత్తు వదిలి మెలకువగా ఉండి ప్రార్థిద్దాం. ప్రభు రాకడ కొరకు కనిపెడదాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. అవునయ్యా, నీవు ఏ రోజు వస్తే నేను సిద్ధమా అని పరిశీలించుకోవడానికి, ఏ గడియలో నీవు వస్తావో తెలియదు కనుక ఉదయమో, మధ్యాహ్నమో, తెల్లవారుజామునో, అర్ధరాత్రిలో దొంగ వచ్చినట్లుగా వస్తారన్నావు గనక మెలకువగా ఉండి ప్రార్థన చేయుటకు, సిద్ధపడి ఉండి చుట్టూన్న వారిని సిద్ధపరచుకున్నట్టుకు, కుటుంబాలుగా రక్షించబడి నీ రాకడలో నిన్ను ఎదుర్కొనే వధువు సంఘములో పాలిభాగస్థులమవుటకు ఈరోజు ఈ లైవ్ ద్వారా ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నీవు దీవించి ఆశీర్వదించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.
దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్ర భారాలు 954004 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001010 నెంబర్కి తెలియజేయండి. మీ పక్షాన మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పేరు ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయండి. తెలుగులోనే కాకుండా డాక్టర్ జైపాల్ హిందీ, అలాగే తమిళ్, మలయాళం, బెంగాలీ, మరి ఇతర భాషల్లో కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం 7 గంటలకి తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో కూడా అనుదిన ధ్యానం ప్రసారమవుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇతర భాషల వారు ఉంటే వారికి కూడా తెలియచేయండి. బాలభర్త మీ పరిచయంలో మీ సహకారాన్ని అందించాలని ఆశపడితే, ప్రభుడు ప్రేరేపిస్తే మీ వివరాలు కానుకలు పంపి ప్రభు మాకిచ్చే దీవెనలు మీరు కూడా పొందవచ్చు. ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేయొచ్చు, లేక వాట్సాప్ పెట్టవచ్చు. రోజుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి దూరంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక.